మాజీ ఈఎన్సీ మురళీధర్రావుపై కాళేశ్వరం కమిషన్ చీఫ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కమిషన్ అడిగిన ప్రశ్నలకు మౌనంగా ఉంటూ గుర్తులేదంటూ సమాధానమిచ్చారు. కమిషన్ అడిగిన ప్రశ్నలకు గుర్తులేదు, జ్ఞాపక శక్తి మందగించిందంటూ సమాధానాలు దాటవేశారు. జ్ఞాపక శక్తి తిరిగి రావాలంటే పుస్తకాలు ఎక్కువగా చదవాలని కమిషన్ సూచించగా డైలీ న్యూస్ పేపర్స్ చదువుతున్నానని, పుస్తకాలు చదవలేనని చెప్పారు మురళీధర్రావు. ఎవరి ఆదేశాల ప్రకారం కాళేశ్వరం పనులు అమలు చేశారని కమిషన్ ప్రశ్నించగా ప్రభుత్వం ఆదేశాల మేరకే అని ఆయన సమాధానమిచ్చారు. ప్రభుత్వం అంటే మీ దృష్టిలో ఎవరని కమిషన్ అడిగితే ప్రభుత్వం అంటే నా దృష్టిలో సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ అని చెప్పారు. ప్రభుత్వం అంటే అధికారులా? రాజ్యాంగం తెలీదా? పరిజ్ఞానం లేదా? ప్రభుత్వ ఉద్యోగం చేశావు కదా అని మురళీధర్రావుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కమిషన్ చీఫ్. మాజీ ఎన్సీ మురళీధర్రావుపై కాళేశ్వరం కమిషన్ చీఫ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మా ప్రతినిధి సుధీర్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మురళీధర్రావుపై చాలా ఘాటుగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఏం జరిగింది, ఏ ప్రశ్నలు అడిగారు సుధీర్? కాళేశ్వరం కుంగుబాటుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ అధ్యక్షతన ఈరోజు మరొకసారి బహిరంగ విచారణ అయితే జరిగింది. ఈ విచారణకు దాదాపు 4 ఈఎన్సీలు హాజరయ్యారు. ప్రస్తుత ఈఎన్సీ హరిరామ్తో పాటు మాజీ ఈఎన్సీలు కూడా 4 హాజరు కావడం జరిగింది. అయితే గతంలో పనిచేసిన ఈఎన్సీ మురళీధర్రావు మీద కమిషన్ తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసింది, ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాల నుంచి ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి అనేక లోపాలు ఉన్నాయని చెప్పేసి కమిషన్ దృష్టికి వచ్చింది. అప్పట్లో ఈఎన్సీగా పనిచేసిన మురళీధర్రావును క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. ఎందుకంటే క్రాస్ ఎగ్జామినేషన్ కంటే ముందుగా ఆయన అఫిడవిట్ దాఖలు చేశారు. కమిషన్కు ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. ఆ తర్వాత కమిషన్ ముందు అపియర్ అయ్యారు. కమిషన్ ముందు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కూడా చెప్తూ వచ్చారు. కానీ అఫిడవిట్లో ఉన్న సమాధానాలకు, అదేవిధంగా ఇక్కడ కమిషన్ అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఆ 4 ఈఎన్సీలను పిలిపేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు మాజీ ఈఎన్సీ మురళీధర్రావును పిలిపించి ఆయన్ని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ సందర్భంగా తనకు గతంలో చేసిన పనులు కావచ్చు, తాను తలపెట్టిన పనులు ఏవైతే ఉన్నాయో ఏవి కూడా గుర్తు లేవని చెప్పేసి, జ్ఞాపక శక్తి మందగిచ్చిందని చెప్పేసి ఆయన చెప్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం పనులకు సంబంధించి ఎవరి ఆదేశాల మేరకు అమలు చేశారు కాళేశ్వరం పనులని చెప్పి ఆయన్ని క్వశ్చన్ చేస్తే ప్రభుత్వం సూచనల మేరకే తాను అమలు చేశానని చెప్పేసి మురళీధర్రావు చెప్పుకుంటూ వచ్చారు. అయితే ప్రభుత్వం అంటే మీ దృష్టిలో ఎవరు అని కమిషన్ ప్రశ్నించగా దృష్టిలో సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రభుత్వం అని చెప్పేసి ఆయన సమాధానాలు చెప్తూ వచ్చారు. ఈ సమాధానాలకు ఇంకింత కమిషన్ కొంచెం ఆగ్రహానికి లోనైంది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ క్వశ్చన్స్ అడిగే ప్రయత్నం చేసింది. సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రభుత్వం అవుతుందా? మీరు ఉద్యోగం చేశారు, ప్రభుత్వ ఉద్యోగం చేశారు, దాదాపు 30 ఏళ్ల పాటు ప్రభుత్వ సర్వీసులో కొనసాగారు. తదనంతరం కూడా మీరు చాలా వరకు సర్వీసులో కొనసాగుతూ వచ్చారు కదా, రాజ్యాంగం గురించి తెలియదా అని చెప్పేసి కూడా ఆయనను ప్రశ్నించే పరిస్థితి కనిపించింది. అయితే తనకు ఏది గుర్తులేదు, తనకు జ్ఞాపక శక్తి లేదని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేయడంతో మళ్ళీ కమిషన్ మరొక క్వశ్చన్ చేసింది. జ్ఞాపక శక్తి గుర్తుండాలంటే ఖచ్చితంగా మీరు రోజు పుస్తకాలు చదవాలి, పుస్తకాలు చదవడం ద్వారా చాలా విషయాలు గుర్తుకొస్తుంటాయి అని చెప్పేసి కమిషన్ చైర్మన్ ఆయన్ని ప్రశ్నించడం జరిగింది. తనకు మళ్ళీ ఒక సమాధానం చెప్పారు. తాను రెగ్యులర్ గా పుస్తకాలు ఏమీ చదవను, కేవలం పేపర్స్ మాత్రమే, న్యూస్ పేపర్స్, డైలీ పేపర్స్ చదువుతుంటాను, అయినా కానీ తనకేమీ గుర్తు రావట్లేదని చెప్పే ప్రయత్నం చేశారు. ఇలాంటి క్వశ్చన్స్ క్రాస్ ఎగ్జామినేషన్ లో చేయడం వల్ల మురళీధర్రావు చెప్పిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఒకంత కమిషన్ కు తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. ఇదే కాకుండా మిగతా 3 ఈఎన్సీలు కూడా పొంతనలేని సమాధానం చెప్తూ మళ్లీ వచ్చారు. అయితే ఇప్పటికిప్పుడు కమిషన్ మిమ్మల్ని ఎవరిని కూడా అరెస్టు చేయడం లేదు, మీరు పూర్తిగా సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఎగ్జామినేషన్ కంటే ముందు భగవద్గీత మీద లేకపోతే దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తానని చెప్పేసి ప్రతిజ్ఞ చెప్పిస్తుంటారు. ఆ ప్రతిజ్ఞకైనా కట్టుబడి ఉండాలని చెప్పేసి కూడా కమిషన్ సూచించింది. దీంతో కొన్ని క్వశ్చన్స్ కు మౌనంగా ఉండిపోవడం జరిగింది. ఎలాంటి సమాధానాలు చెప్పకుండా కామ్గా ఉండిపోవడం జరిగింది. ప్రస్తుతం సుందిల్లా, అన్నారం బ్యారేజీలకు సంబంధించి లొకేషన్ ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది, ఎవరి ఒత్తిడి మేరకు మీరు లొకేషన్స్ చేంజ్ చేసి నిర్మాణం చేశారని చెప్పేసి వారిని ప్రశ్నించగా గత ప్రభుత్వ పెద్దలుగా చెప్పుకోవడం జరిగింది. గత ప్రభుత్వ పెద్దలు ఎవరు అని క్వశ్చన్ చేయగా మళ్ళీ కేసీఆర్, హరీష్ రావుల పేర్లు బయటకు తీసుకురావడం జరిగింది. కేసీఆర్, హరీష్ రావులు చెప్పడంతో తాము సుందిల్లా, అన్నారం బ్యారేజీలకు సంబంధించిన నిర్మాణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో
మొదటగా అనుకున్న ప్రాంతాల నుంచి వేరే ప్రాంతానికి లొకేషన్ షిఫ్ట్ చేయడం జరిగింది. తద్వారా లొకేషన్ షిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి కూడా మిగతా ఈఎన్సీలు చెప్తూ వచ్చారు. అయితే కాళేశ్వరానికి సంబంధించి ఇంకా చాలా సుదీర్ఘంగా విచారణ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి కమిషన్ అభిప్రాయపడింది. ఈలోగా కాగ్ నివేదికలకు సంబంధించి కాగ్ అధికారులను కూడా ఈ రోజు పిలిపించడం జరిగింది. గతంలో కాగ్ ఇచ్చిన రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ కాగ్ రిపోర్ట్లు అన్ని కూడా సరైనవా కాదా అని చెప్పేసి మళ్ళీ కాగ్ అధికారులను కూడా కమిషన్ ప్రశ్నించింది. తాము చెప్పిన సమాధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చిన సమాధానాలే, ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్స్ ఆధారంగానే తాము సమాధానాలను అదేవిధంగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రెండు కూడా ప్రిపేర్ చేసి ఇచ్చామని చెప్పేసి కాగ్ అధికారులు కమిషన్ ముందుకు తీసుకురావడం జరిగింది. గతంలో ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన పూర్తి స్థాయి రిపోర్టును తమకు అందజేయాలని చెప్పేసి కాగ్ అధికారులను కమిషన్ ప్రశ్నించగా రేపటిలోగా పూర్తి స్థాయిలో అన్ని రిటర్న్ గా తమకు అందజేస్తాం, కమిషన్ కి అందజేస్తామని చెప్పేసి కూడా కమిషన్ దృష్టికి కాగ్ అధికారులు తీసుకొచ్చారు. మరొక 2-3 రోజుల పాటు కూడా క్రాస్ ఎగ్జామినేషన్ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దేవి. ఆల్ రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.